వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ సెల్ఫ్, హయ్యర్ గాడ్స్ ప్లీజ్ చెప్పండి, రవితేజ అండ్ వీరవాణి రీయూనియన్ అవుతుందా? ఎనర్జీ ప్లీజ్ చెప్పండి. రవితేజ అండ్ వీరవేణి రీయూనియన్ అవుతారా? వాళ్ళ ఎనర్జీ ఏంటి? రీయూనియన్ అవుతారా? అయ్యే అవకాశం ఉందండి. రవితేజ గారి ఎనర్జీ ఏంటి? వీరవేణి గారి ఎనర్జీ ఏంటి? దాని అర్థం రవితేజ గారు అయితే ప్రజెంట్ రీయూనియన్ అవ్వడానికి ఓపెన్గా ఉన్నారు, కానీ వీరవేణి గారి ఎనర్జీ అంత బాగాలేదు. వాళ్ళు నెగిటివ్ వైబ్లో ఉన్నారు. అండ్ వీరికి ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి మనీ సంపాదించడానికి, లైఫ్లో సెటిల్ అవ్వడానికి రవితేజ గారికి. ఇంకా చెప్పండి ఏంజల్. చాలామందితో మీట్ అవుతారు అండ్ లైఫ్ కూడా వాళ్ళ లైఫ్ పాత్కి ఎనర్జీ అయితే ఉంది. ఇంకా చెప్పండి ఏంజల్. వాళ్ళకి త్వరలోనే ఒక మంచి గుడ్ న్యూస్ వస్తుంది. వాళ్ళ అయితే మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, లోన్ కావచ్చు, ఏదో ఒక గుడ్ న్యూస్ అనేది వింటారు. అండ్ వీరవేణి గారి ఎనర్జీ, మీరైతే ఏదో క్రియేట్ చేసే దారిలో ఉన్నారు. మీరు వైబ్ అనేది చాలా నెగిటివ్ వైబ్లో ఉంది, లస్ట్ ఎనర్జీ ఉంది. అండ్ మీరు ఒక డార్క్ ప్రాక్టీషనర్గా నాకు కనిపిస్తున్నారు. అండ్ అవకాశం చూస్తున్నారు, ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఉన్నారో వాళ్ళని ఎలా ఖతం చేయాలని అని నాకు చూపిస్తుంది. నెక్స్ట్ ఓకే, మీరు ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఈ వీడియో రిజనేట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పండి నుంచి వీళ్ళ యొక్క ఫ్యూచర్. మీ విషయంలో థర్డ్ పార్టీ ఉన్నారండి, ఎవరో ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అండ్ ఇద్దరు మేల్స్ ఉన్నారు. మొత్తం ముగ్గురు మేల్స్ని డివైన్ కట్ చేసేసింది. ఈ ముగ్గురు మేల్స్ కూడా అమ్మాయిని టార్గెట్ చేశారు. అండ్ లవ్ పేరు మీద లేదా మ్యారేజ్ పేరు మీద తనని పెళ్లి చేసుకొని చంపేయాలనే నిర్ణయం, కానీ అది జరగదు. వాళ్ళకి డివైన్ ప్రొటెక్షన్ చాలా ఎక్కువ ఉంది. వాళ్ళ జోలికి మీరు వెళ్తే మీకు బాగోదని దేవుడు చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, గుడ్ న్యూస్. మీరు ఏదో ఆఫర్ పట్టుకొని వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. డివైన్ గైడ్స్ అనేది వాచ్ చేస్తున్నారంట. వాళ్ళు బ్యాలెన్స్గా వాళ్ళ లైఫ్లో ఉంటారు. మీరు చేసే లస్ట్ వల్ల వాళ్ళు స్టక్ అవ్వరు అని చెప్తున్నారు. అండ్ మీరైతే చాలా వేగంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళని బ్యాక్ స్టాంప్ వేయాలని చూస్తున్నారంట. సో చాలామంది కూడా టీచ్ చేసి వాళ్ళ లైఫ్లో టాక్సిసిటీని పెంచుతున్నారు, వాళ్ళని సాడ్ చేస్తున్నారని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద మోస్ట్ టాక్సియస్ట్ రీడింగ్ ఇన్ మై లైఫ్. ఓకే, చెప్పండి ఏంజల్. ఇంకా డబ్బులు ఇచ్చి వేగంగా తనని రిలాక్స్ చేసే పనిలో ఉన్నారని చెప్తున్నారు. సో అది జరగదండి, ఖచ్చితంగా జరగదు. ఈ ప్రాసెస్లో వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంజల్. ఎవరైతే ఇంకొకరు ఉన్నారో ఆ అమ్మాయిని ఎవరైతే చంపాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది. టవర్ మూమెంట్ అయిపోతారండి. మీరు తన జోలికి వెళ్తే మీరు అయిపోతారని చెప్తున్నారు వాళ్ళ దేవుళ్ళు. నాకు తెలిసి తను ఇన్నోసెంట్, తన పని తను చేసుకుంటుంది. మీరు జలస్తోనో లేదా తనకు మంచి పేరుందనో దానితోనో వెళ్తున్నారు. సో మీ దగ్గర జస్టిస్ లేదు, అమ్మాయి దగ్గర జస్టిస్ ఉంది, అమ్మాయి దగ్గర ప్రేయర్ ఉంది, వాళ్ళ అమ్మాయికి ప్రొటెక్షన్ ఉంది. సో మీరు తన లైఫ్లోకి వెళ్తే మీరే కింద పడతారు, ఒక పొరలో పడతారు. పైనుంచి పెద్ద టవర్ మూమెంట్ నుంచి పైనుంచి కింద పడిపోయినట్టు అయిపోద్ది మీ జీవితం. ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళ దేవుడు స్టాప్ అంటున్నట్టుగా అనిపిస్తుంది. సో తన ఫ్యూచర్ ఇలా ఉంటుంది, మీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది. తనని ఏ ప్లేస్లో ఉంచాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో మీరు ఉంటారని తన డివైన్ చెప్తుంది. ఇదిగోండి తన డివైన్ చెప్తుంది. ఓకే, పాజిటివ్గా ఉండండి. మీ యొక్క ఆలోచనలే మీ జీవితం. మీరు తీసుకునే నిర్ణయాలు బట్టే తనని మీరేమి చేయలేరంటండి, తనని మీరేమీ చేయలేరు అని చెప్తున్నారు. ఓకేనా. దెన్ మీకు ఇంకా ఏదైనా ఈ వీడియో మీకు రీజనేట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రీడింగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.